అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పిని. ఇప్పుడు తీసుకున్న టాపిక్ ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి తన ఓన్ ఛానల్ సాక్షిలో, అంటే మిగతా ఏ ఛానల్ కూడా రానిడు ప్రెస్ మీట్కి. ఎందుకంటే ఎవరు ఏ క్వశ్చన్ సంధిస్తారు, ఏ ప్రశ్నని అడుగుతారనే భయం. ఆయన ఛానల్ అనుకోండి, ఒక కెమెరా అసిస్టెంట్, ఒక కెమెరామ్యాన్ ఉంటాడు, ప్రొడక్షన్ ఏదైనా టీ కాఫీ ఇచ్చేవాళ్ళు ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. మహా అయితే ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చి పేపర్లో ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తారో వాటిని ఆ వ్యక్తిని మాత్రమే పక్కన పెట్టుకుంటారు, మిగతా వాళ్ళు రారు. కాబట్టి ఆ దమ్ము ధైర్యం వానికి ఎక్కువ ఉంటుంది. ఇంకోటి కూడా లైవ్ అని పెడుతూ ఉంటారు. ఇక్కడేమో గడియారం ఉంటుంది ఈ లెఫ్ట్ హ్యాండ్కి, దాంట్లో చూస్తేనే 3 ఉంటే లైవ్ మాత్రం 5 ఉంటుంది. అంటే దాన్ని పర్ఫెక్ట్గా ఎడిటింగ్ చేసుకొని ఏదన్నా ఏదో అంకెలు గాను సంఖ్యలు గాను పొరపాటున ఏదైనా బూతులు వస్తేనో అబద్ధాలు ఆడితేనో ఏదో ఒకటి ఆడేదన్నీ అబద్ధాలే, కానీ ఇంకేదన్నా పొరపాటున ఎక్కువ స్థాయిలో అబద్ధాలు వచ్చి వీటన్నిటిని ఎడిటింగ్ చేయించుకొని ఎడిటర్ల దగ్గర దాన్ని లైవ్ అని పెట్టి ఆయన ఏదో గొప్పగా మాట్లాడినట్టు, ఆయనకేదో తెలివితేటలు ఉన్నట్టు, ఆ ఏదో స్క్రిప్టు సంబంధించిందే కాదు నాకు నాలెడ్జ్ ఉన్నట్టు కూడా యాక్టింగ్ చేస్తుంటాడు. కొర్రా రవీందర్ రెడ్డి అనే ఒక దొంగని, బూతులు మాట్లాడేవాడిని, సభ్య సమాజం తలదించుకునే ఒక వెధవని కూడా ఈ మధ్యకాలంలో ఏపీ పోలీసులు కూడా డీజీపీ గారి ఆధ్వర్యంలో కూడా ఆయన్ని పట్టుకోవడం జరిగింది. అదే మన వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది, సెల్లో వేయడం జరిగింది. కాబట్టి కేసులు కూడా నమోదైనాయి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 2010 నుంచి 2024 మధ్యన డిజిటల్ మీడియాలో ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఎక్స్, ట్విట్టర్లో కూడా దారుణమైనటువంటి పదజాలాలతో భయంకరమైనటువంటి పోస్టులు కూడా మనోడు పోస్ట్ చేయడం జరిగింది. రకరకాల వీడియోలు కూడా విచిత్రంగా ఆడవాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా కూడా వాటిని పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే మనోడి మీద కేసులు నమోదైనాయి. రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ కాదు, ఎవరైతే తప్పు చేశారో సాక్ష్యాలతో కూడా దొరికారో, పద్ధతిని పాటించకుండా పెడద్రోవ పట్టారో వాళ్ళని మాత్రం రెడ్ బుక్లో పెట్టుకుంటారని ఎప్పుడు లోకేష్ గారు చెప్పారు. అదేవిధంగా కూడా అందులో వర్రా రవీందర్ రెడ్డి అనే ఒకరిని కూడా పోలీసులు పట్టుకొని లోపలేయడం కూడా జరిగింది. ప్రముఖంగా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వర్రా రవీందర్ రెడ్డి చాలా అమాయకుడు, తనకి ఇలాంటివి ఏమీ తెలియదు, ఐటీడీపీకి సంబంధించినటువంటి ఉదయ్ భూషణ్ అనే ఒక వ్యక్తి ఈయన పేరు మీద ఒక ఫేస్బుక్ క్రియేట్ చేసి పెట్టాడు, మనోడు చాలా మంచోడు అని చెప్తున్నాడు. ఈ వర్రా రవీందర్ రెడ్డి గురించి ఒక మాటలో చెప్పాలంటే భారతీయ సిమెంట్లో కూడా పనిచేశాడు. ఆ తర్వాత భారతీయ గారికి పర్సనల్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్ కూడా పిఏ అయిపోయాడు. కాకపోతే నేను ఏమంటానంటే, అమాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సూటిగా ఒక మాట మాట్లాడుతూ ఉండా. ఈరోజు ఇదే వర్రా రవీందర్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లో కూడా దారుణమైనటువంటి పోస్టుల్ని అతను పెట్టినప్పుడు, మీ అందరికీ తెలిసినప్పుడు వాటిని మీరు ఆపలేరా? ఆపే శక్తి మీకు లేదా? శక్తి లేదంటావా? ఎందుకు లేదు మీకు శక్తి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మాస్కులు ఇవ్వలేదని ఒక ఎస్సీ వైద్యుడు సుధాకర్ గారు మాస్కులు ఇవ్వని అడిగిన పాపానికి అతను పిచ్చోడిని చేసి చంపింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అమర్నాథ్ గౌడ్ అని ఒక చిన్న పిల్లాడు తన అక్కని ర్యాగింగ్ చేస్తున్నారని అడిగిన దానికి పెట్రోల్ పోసి కాల్చి చంపింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని, ఎస్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. తోటా చంద్రయ్య అనే ఒక వ్యక్తిని మాచర్ల నియోజకవర్గం గొల్లపాడు గ్రామంలోని చంద్రబాబు నాయుడు గారికి అత్యంత అభిమానైనటువంటి తోటా చంద్రయ్య గారిని జై జగన్ అనమంటే లేదు, నేను జై చంద్రబాబు అన్న ఒక్క మాటకి కంఠం కోశారు. 2021 జనవరి 15వ తారీఖు ముక్కోట ఏకాదశి. అందరితో పాటు పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చేసే ఒక మంచి పండగ రోజు తోటా చంద్రయ్య గారిని కంఠం కోసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచ ప్రఖ్యాతంగా 4 దిక్కుల నుంచి కోట్లాది మంది వచ్చే భక్తుల చూస్తుండగా కూడా టీటీడీని సర్వనాశనం చేసింది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే చంపారు, కంఠం కోశారు, దేవుణ్ణి నాశనం చేశారు. అంటే కేవలం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు అధికారంతో, అహంకారంతో ఇన్ని పనులు చేసినప్పుడు వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి యొక్క అకౌంట్ని ఏరే వాళ్ళు క్రియేట్ చేసి స్వయాన నీ కన్న తల్లిని, సొంత చెల్లిని విపరీతమైన బూతులు పోస్టులు చేస్తే, అరే మన అమ్మని అండవేంటి, మన చెల్లిని అండవేంటి, అది కూడా మనకు సంబంధించిన వ్యక్తి యొక్క ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేశారే అని ఇన్ని చేసిన వ్యక్తివి, కంఠాలు కోసిన వాడివి, పెట్రోల్ పోసి కాల్ చేసిన వాడివి. అంటే నీ ప్రభుత్వాన్ని నువ్వైనా 2 ఒకటి, నీ తెలియకుండా ఏది జరగదు. కంఠం కోయించిన వాడివి, పెట్రోల్ పోయించిన వాడివి, డోర్ డెలివరీ చేయించిన వాడివి, దేవుణ్ణి సర్వనాశనం చేసిన వాడివి. నీకు సంబంధించినటువంటి మీ వైఫ్ భారతీ రెడ్డి సంబంధించినటువంటి పిఏకి సంబంధించినటువంటి ఒక ఐడిని ఏరే వాళ్ళు క్రియేట్ చేసి సొంత చెల్లిని, కన్న తల్లిని తిడతా ఉంటే అది నీకు తెలుసు కూడా దాన్ని నువ్వు ఆపలేకపోయావు అంటే ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ? ఎవరికి చెప్తావు ఈ జోకులు,
ఈ జోకులు మేము వేసేసి వచ్చినాం, చాలా జోకులు వేసాం మేము జబర్దస్త్లో. కొత్తగా జోకులు చెప్పబాక. ఇన్ని చేసిన వ్యక్తివి, అధికార వ్యామోహంలో, అధికార దాహంతో, అహంకారంతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని హత్యలు చేసిన వాడి, ఇన్ని హత్యా రాజకీయాలు నడిపిన వాడివి, వెంకటేశ్వరుని సన్నిధిలో అవినీతి చేసిన వాడివి, మీ ఆవిడ పిఏ మీద ఉండేటువంటి ఐడిని నువ్వు బ్లాక్ చేయలేవా, డిలీట్ చేయలేవా, దాన్ని ప్రైవేట్లో పెట్టలేవా? అంటే ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ? అంటే దీని అర్థం ఏంటి అంటే, నీ సమక్షంలోనే సజ్జల భార్గవ రెడ్డి అని ఎవరైతే నీ ప్రముఖ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకున్నాడో, పిల్ల సజ్జల, వాడి నేతృత్వంలో, అంటే మీతో మాట్లాడతాడు, వాడి నేతృత్వంలో ఐపాక్ టీం కావచ్చు, మిగతా కూడా అన్ని రకాల టీముల్లో నుంచి వీళ్ళకి కోట్లాది రూపాయలు, ఈ వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తికి మీ డిజిటల్ కార్పొరేషన్లో నుంచి కూడా శాలరీ వెళ్ళుంది. వీడు మీతో ఫోటోలు దిగున్నాడు, స్వయాన మీ ఆవిడికి సంబంధించినటువంటి పిఏగా పనిచేస్తున్నాడు, అందరూ ఒప్పుకుంటున్నారు, అందరికీ తెలుసు కూడా ఇది. ఇలాంటి ఒక వ్యక్తి నీచమైన పోస్టులు వీడి ఫేస్బుక్ ఐడి నుంచి, ఇన్స్టా నుంచి, ఎక్స్ నుంచి వస్తుంటే ఎవడో క్రియేట్ చేశాడు మీరు చెప్తున్నారు కదా, వాడిని మీరు ఎందుకు, అంటే ఐడిని ఎందుకు బ్లాక్ చేయలేకపోయినారు, ఎందుకు డిలీట్ చేయలేకపోయినారు, ఎందుకు ప్రైవేట్లో పెట్టలేకపోయారు అంటే దాని అర్థం ఏంది? ఆ పోస్టులు అలానే కొనసాగుతూ వస్తున్నాయంటే కేవలం ఇవన్నీ పోస్ట్ చేయించింది పిల్ల సజ్జల, దాని నుంచి ప్రోత్సహించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నువ్వు. ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి అంటే, నువ్వేమనుకున్నావంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఇమేజ్ వస్తుంది అనుకున్నావు. ఏది? ఈ బూతులు, ఈ మార్ఫింగ్ ఫోటోలు, వీటికి సంబంధించిన భువనేశ్వర్ గారిని, 1-2 కాదు కదా, భువనేశ్వర్ గారిని, వంగలపూడి అనిత గారిని, తర్వాత వచ్చేసి నానా బ్రాహ్మణి గారిని, ఉండవల్లి అనుష గారిని, తర్వాత వచ్చి రాయపాటి అన్న గారిని, నా భార్య లక్ష్మీప్రసన్న అని ఒకరిని, లేడీసు ఎవరైనా వచ్చి మాట్లాడితే, ఒక అబ్బాయి మాట్లాడితే అమ్మాయి, అమ్మాయి మాట్లాడితే అబ్బాయిలు, విచక్షణారహితంగా, విజ్ఞానం లేకుండా మీ వైఖరి ఎలా ముందు స్థాయికి వెళ్ళిందో ఎవరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అంటే నువ్వు ఏదైతే ఇమేజ్ వస్తుంది అనుకున్నావు అది డ్యామేజ్ అని నువ్వు ఊహించలేకపోయావు. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఊహించేంత శక్తి నీకు లేదు, ఎందుకంటే నువ్వు ఒక మానసిక రోగివి, మానసిక వ్యాధితో బాధపడుతున్నావు, భయపడుతున్నావు. ఇంకోటి గుర్తుపెట్టుకో, వర్రా రవీంద్ర రెడ్డి నువ్వు ఎందుకు ఆపు అంటే, నీకు బూతులంటే చాలా ఇష్టం. నీకు ఎవరన్నా ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్నించలేవు, ప్రశ్నించడానికి సమాధానం ఇవ్వలేవు. ఏదన్నా ఇవ్వగలవు అంటే బూతుల్ని నువ్వు రాజకీయంలో ఒక భాగంగా ముందుకు పంపించడం జరిగింది. నీ బతుకు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిందంతా ఒకటే, అదుపు తప్పితే అధికారాలు, తప్పు చేస్తే క్షమించాలి, అదుపు తప్పితే అధికారాలు, పద్ధతి తప్పితే పదవులు, సలహాలు ఇస్తే సదుపాయాలు, బూతులు తిడితే భవిష్యత్తులు. ఇవన్నీ కూడా దగ్గరుండి పురమాయించి అందరినీ సెటిల్ చేసిన ఏకైక గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. సరే, వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు ఎవరికి కనబడడు, ఆయన పేరు మీద ఎవరో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు అందాం, ఓకే, అది పక్కన పెడదాం. ఎందుకంటే ఇదంతా డిజిటల్ మీడియాలో కొన్ని మాత్రం లోపాలు జరుగుతాయి కాబట్టి సామాన్య మానవులకి, సామాన్య ఓటు హక్కుదారులకు తెలియకపోవచ్చు. కానీ చదువుకున్న పిల్లలకి, టీచర్స్కి, మిగతా ఉండే వాళ్ళందరికీ తెలుసు, అది నువ్వే చెప్పించావని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, వర్రా రవీందర్ రెడ్డి అకౌంట్ ఏరే వాళ్ళు చేశారని చెప్పి నీకు నేను ఒక చిన్న సవాల్ ఇస్తున్నా. ఈరోజు బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, పంచు ప్రభాకర్, మిగతా వాళ్ళు పక్కన పెడతాం, ఇంటూరు రవికిరణ్ అని మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, పక్కన పెడతాం. ఈ ముగ్గురు, బోరుగడ్డ అనిలు, పంచు ప్రభాకరు, శ్రీరెడ్డి అని, ఈ ముగ్గురు మా నాయకుడు, మా అన్న, మా నాయకుడు, మా అన్న, మా నాయకుడు, మా అన్న, మా జగనన్న, మా నాయకుడు అని నీ పేరు చెప్పుకుంటూ యూట్యూబ్లో కొన్ని వందల వీడియోలు పోస్ట్ చేశారు. సభ్య సమాజం తల దించుకునేటట్టు అసభ్యకరమైనటువంటి పదజాలాలతో ఆడపడుచుల్ని హీనాతిహీనంగా మాటలు మాట్లాడినారు, పోస్టులు కూడా పెట్టినారు. వీళ్ళైతే ఫేస్బుక్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో కొంతమంది తెలియపోవచ్చు. వీళ్ళు ముగ్గురు నీ పేరు చెబుతూ అన్నంటూ, మా నాయకుడంటూ, మా సేవకుడంటూ, మా శ్రామికుడంటూ, మా సైనికుడంటూ ఇన్నిన్ని ఎలివేషన్స్ ఇస్తూ ఇన్నిన్ని మాట్లాడుతున్నప్పుడు గత 2010 నుంచి 2024 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రత్యక్షంగా యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఏం చేస్తూ ఉండవు? అది కూడా సీరియట్ను కూడా ఎవరో ఒకరు తయారు చేసి ఒక స్క్రిప్ట్ పేపర్ ఇచ్చారా? ఒక్కరిని కాదు కదా, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద మామూలుగా దూషించలేదు శ్రీరెడ్డి. ఆడవాళ్ళని దారుణమైన మాటలు ఒక సాటి ఆడది మాట్లాడింది. బోరుగడ్డ అనిలు, నాకు ఒక అర్ధగంట టైం ఇస్తే, ఒక గంట టైం ఇస్తే చంద్రబాబు గారిని లేపేస్తాను, లోకేష్ గారిని లేపేస్తాను, పవన్ కళ్యాణ్, నీచమైన మాటలు ప్రపంచం మొత్తంగా తెలుగులో చూస్తుండగా అతను కూడా పోస్ట్ చేయడం జరిగింది. పంచు ప్రభాకర్, వీళ్ళ ముగ్గురు కూడా మీ పేరు చెబుతూ ముందుకెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? అప్పుడు నా పేరు చెప్పుకొని చేస్తున్నారు, ఇది సభ్య సమాజంలో నాకు చాలా చెడ్డ పేరు, నేను ముందుకెళ్తున్నాను, వీటి వల్ల నాకు ఓట్లు పోతాయి, వీటి వల్ల నాకు విలువ ఉండదు, ఇది చేయడం తప్పు. ఈ ముగ్గురు కూడా మీ కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా విపరీతంగా కూడా శ్రీరెడ్డి అనే వ్యక్తి అయితే దారుణంగా
సాటి స్త్రీని కూడా చూడకుండా దూషించింది. ఆ రోజు ఈ మూడు నువ్వు చూసుంటావుగా. నీ భార్య కూడా ఒక మహిళే కదా. సొంత చెల్లిని కన్న తల్లిని మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వీళ్ళ ముగ్గురు మీద మీరు ఆ రోజు ఇన్ని హత్యలు, ఇన్ని పెట్రోల్ కేసులు, ఇన్ని చేసిన నువ్వు వీళ్ళ ముగ్గురిని ఆపలేకపోయావా? నీ చేతుల్లో లేదా? ఎందుకు లేదు? శ్రీరెడ్డిని, బోరుగడ్డని, పంచప్రభ గారిని ఆపే శక్తి నీకు ఎందుకు లేదు? నటి కాదంబరి జత్వాని ఎక్కడో ముంబైలో తన ఫ్లాట్లో ఉంటే ఇక్కడి నుంచి ముగ్గురు ఐపీఎస్లను పంపించి కేవలం ఆ అమ్మాయి చెప్పిన మాట వినలేదు అని చెప్పి ఎవడో కోన్కిస్క గొట్టంగాడు చెప్పిన మాట విని ఆ అమ్మాయిని తన నివాసంలో ఉంటే నిర్దాక్షిణ్యంగా మన రాష్ట్రం కాకపోయినా వెనక ముందు చూసుకోకుండా, సానుభూతి కూడా లేకుండా, చిన్నపాటి గౌరవం కూడా మహిళని చూసుకోకుండా అక్కడికి వెళ్ళి కుక్కల విద్యాసాగర్ చెప్పిన ఒక డెకాయిట్ మాటతో జత్వానిని తీసుకొని వచ్చి ఇక్కడ లోపలేసి నెల రోజులు చట్టానికి విరుద్ధంగా ఎంత దారుణంగా హింసించారంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా చదువుకున్న కుటుంబం అది, ఎవరు చదువుకుపోయిన కుటుంబం. ఒక అమ్మాయి ముంబై ఇక్కడి నుంచి ముగ్గురు ఐపీఎస్లు టికెట్లు వేసి తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టారు కదా. మరి అక్కడ ఉన్న అమ్మాయిని ఇక్కడ తీసుకొని ఇబ్బంది పెట్టంగా తెలియదు నీకు? సోషల్ మీడియాలో ఒక ముగ్గురు దారుణంగా ప్రత్యక్షంగా యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఆపలేకపోయాం? ఎందుకంటే ప్రేరేపించింది, వాళ్ళని ఉత్తేజితం చేసింది, వాళ్ళని ఉద్వేగం నింపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేటువంటి చాలామంది. వీటన్నిటికీ కూడా ఆజ్యం పోసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ముగ్గురేనా? కొడాలని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, వీళ్ళైతే చట్టసభల్లో మాట్లాడినారు. ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే చట్టసభ ఉంటుందో, అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత కూడా బడ్జెట్ సమావేశాలు లేకపోతే ఇంకోటో ప్రశ్నించాలో లేకపోతే ఎదిరించాలో లేకపోతే గల విప్పాల్సినటువంటి చట్టసభలో కూడా దారుణమైన మాటలు ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాగా కూడా ఎంత దారుణాలు మాట్లాడాడో ప్రజలకు తెలియదా? ఈరోజు వర్రా రవీంద్ర రెడ్డి తప్పు చేయలేదు అంటే ఈ తప్పు చేయడం అందరినీ మాత్రం ఆపగలిగావా? నీ పేరే చెప్తున్నారు, నువ్వే నాయకుడు అంటున్నారు, మా అన్న అంటున్నారు, నీ ద్వారా గెలిచిన వాళ్ళు ఉన్నారు, నీ సింబల్ ద్వారా లోపలికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన తప్పు ప్రజలు కాదు, దేవుడు కాదు, ఈ ప్రకృతి కూడా క్షమించరానిది. మనిషిగా పుట్టావు కానీ మనిషికి ఉన్నటువంటి విలువలు కానీ మానవత్వనీయమైనటువంటి విశ్వాసం కానీ నీకు ఎప్పుడూ లేదు. కాబట్టి జనాలు పిచ్చోడు కాదు. మొన్న ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లే 11 వచ్చినాయి. ఈసారికి ఎన్ని వస్తాయి అనేది నువ్వే నిర్ణయించుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.